ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 5.12 కోట్ల రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో గూడూరు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. చిల్లకూరు, గూడూరు రూరల్, టౌన్ ప్రాంతాల్లో 3 బృందాలు పట్టుకున్నారు. వారి నుంచి సరైన పత్రాలు లేని 5,12,91,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. గారు, మా డిఐజీ గారు, మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మా పోలీస్ సిబ్బంది అందరూ వెహికల్స్ చెక్ చేయడం కానీ, ఐడిపిఎల్ కానీ ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతున్న ఉద్దేశంతో మొత్తం చెక్ చేయమని చెప్పి ఆదేశించమైంది. దాని ప్రకారం రేపల్లె మన గూడూరు రూరల్ సిఐ గారు, గూడూరు 1 టౌన్ సిఐ గారు, అలాగే ఎస్ఐ చిల్లకూరు ఎస్ఐ గారు, గూడూరు రూరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో రాత్రి ఏకుందాం అనగా ఈరోజు అనగా 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు బైపాస్ రోడ్లో వృత్తుల దగ్గర 3,67,40,180 రూపాయలు, అలాగే 3 గ్రూపులుగా మా సిఐ గారు పట్టుకోవడం జరిగింది, మా ఎస్ఐలు పట్టుకోవడం జరిగింది. మొత్తం కలిపి టోటల్గా 5,12,91,000